రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. తీర్పొచ్చిన 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న సూత్రం వర్తించకూడదని కోర్టు కామెంట్స్ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటివరకే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాసేపటి క్రితమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ఇద్దరు కూడా భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఇప్పటివరకే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, 3 నెలలలోపు కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే సూచించింది. కాబట్టి దీనిపైన కూడా ఇప్పటివరకే 3 నేతలు కూడా చర్చిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. దీంతో పాటుగా ఈ నెల 28వ తేదీన కూడా వచ్చే నెల 8వ తేదీన కూడా కరీంనగర్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఒక సభను కూడా ఏర్పాటు చేయబోతుంది. బీసీలకు సంబంధించిన బీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి కూడా ఆ ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపింది. కాబట్టి వాటిని అమలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్లోని బీసీ నేతలందరూ కూడా పట్టుబడుతున్నారు. అందులో భాగంగానే ఆ కరీంనగర్ వేదికకు కూడా ఒక సభను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే నిర్ణయం తీసుకున్నారు. ఆ సభని కూడా సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ భావిస్తుంది. ఆ సభ వేదిక నుంచి కూడా కేటీఆర్ కూడా ప్రసంగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ అంశంపైన కూడా ఆ 3 నేతలు కూడా చర్చిస్తున్నట్టు కూడా సమాచారం. దీంతో పాటుగా ఆ కాళేశ్వరం కమిషన్కు ఇవాళ రిపోర్టు కూడా ఆ ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఒకవేళ కమిషన్ మాత్రం ఆ రిపోర్ట్ ఇస్తే రిపోర్టు మాత్రం 500 పేజీలతో ఒక రిపోర్ట్ ఇచ్చే ఆలోచనలో కూడా కమిషన్ ఉంది. కాబట్టి కమిషన్ను ఎలాంటి రిపోర్టు ఇవ్వబోతుంది ప్రభుత్వానికి, ప్రభుత్వం వచ్చే రోజుల్లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఏ అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుంది అనే దానిపై కూడా ఇప్పటివరకే సమాలోచనలు చేస్తున్నారు. గతం నుంచి కూడా కాళేశ్వరంలో కూడా ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించినందుకు కావచ్చు ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి జరగకుండా కూడా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని చెప్పేసి కూడా గతం నుంచి కూడా ఆ బీఆర్ఎస్ అయితే చెప్పుకుంటూ వస్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రం 1,00,000 కోట్ల అప్పు చేశారు అనే దానిపైన కూడా ఇప్పటివరకే పదే ఆ బీఆర్ఎస్ను కూడా టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడుతుంది. 1,00,000 కోట్ల అప్పు చేసి కూడా అవినీతి చేశారు అంటూ కూడా కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేస్తుంది. దీనిపైనే ప్రతి క్షణం కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక కౌంటర్ అటాక్ చేస్తుంది. కానీ వచ్చే రోజుల్లో మాత్రం కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన ఆ రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. కాబట్టి అందులో భాగంగానే ఇప్పటివరకే ఆ కేసీఆర్తో ఈ సమావేశంలో కూడా చర్చిస్తున్నట్టు కూడా ఆ సమాచారం అందుతుంది. గతంలో కూడా మేడిగడ్డకు సంబంధించినందుకు మాత్రం మేడిగడ్డ వద్ద ఏవైతే పిల్లర్స్ కుంగాయో పిల్లర్స్ కుంగిన ప్లేస్లో కూడా వాటిని నిర్మాణం చేపట్టచ్చు. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తవు. నీటికి సంబంధించినందుకు మాత్రం నీటిని కూడా అక్కడ నిల్వ చేసుకోవచ్చు అనే విధంగా కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ కూడా సూచనలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎక్కడైతే నిర్మాణానికి సంబంధించినందుకు మాత్రం అక్కడ కుంగిన ప్రదేశం ఉందో ఆ ప్లేసెస్లో మాత్రం మరమ్మత్తు చేయకపోతే మాత్రం బీఆర్ఎస్కు అప్పచెప్తే మాత్రం మేము చేస్తామంటూ కూడా ఒక సవాల్ కూడా విసిరారు. దీంతో పాటుగా రాష్ట్రంలో మాత్రం ఏదైతే పరిస్థితులు ఉన్నాయో రీసెంట్గా ఆ గురుకులాలకు సంబంధించిన విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా విద్యా వ్యవస్థలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కూడా మార్పులు తీసుకొస్తామని చెప్పి కూడా గతంలో కూడా చెప్పింది. కాబట్టి కానీ ఎక్కడ కూడా మార్పులు తీసుకురావట్లేదు. గురుకులాల్లో నిత్యం ఫుడ్ పాయిజన్ అవుతుంది. గురుకులాల్లో సమస్యలపైన కూడా విద్యార్థులు కూడా ఆ రోడ్డుపైకి ఎక్కుతున్నారు. వీటిపైన కూడా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టట్లేదు. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఒక పోరాటం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకే భావిస్తుంది. దీంతో పాటుగా బీసీలకు సంబంధించి కూడా కరీంనగర్ వేదిక కూడా ఆ సభ ఏర్పాటు చేసిన తర్వాత మాత్రం ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా ఒక సభను కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీసీ సభను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలు కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ ఉందని చెప్పుకోవచ్చు. ఆ సభను ఏర్పాటు చేసిన తర్వాత మాత్రం రాష్ట్రపతిని కూడా కలవాలని చెప్పి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ కూడా భావిస్తుంది. రాష్ట్రపతిని కలిసే ఆ సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా రాష్ట్రపతిని కలుస్తారని చెప్పి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ వర్గాలు అయితే చెబుతున్నాయి. కాబట్టి తొందరలోనే తెలంగాణ వేదిక కూడా బీసీలకు సంబంధించిన అంశంలో కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందో ఆ డిక్లరేషన్ని అమలు చేసే విధంగా, అదేవిధంగా 42% రిజర్వేషన్లకు సంబంధించిన మాత్రం రిజర్వేషన్లు అమలు దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అయితే ప్రభుత్వానికి కూడా సూచనలు చేస్తుంది. అదేవిధంగా కూడా ప్రభుత్వంతో కలిసి అడుగులు వేయడానికి మేము ముందున్నాము. ప్రతిపక్ష ఆ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఢిల్లీకి తీసుకెళ్లాలి. ప్రధాని నరేంద్ర మోడీని కావచ్చు, అదేవిధంగా రాష్ట్రపతిని కూడా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అయితే చెప్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఈ వచ్చే నెలలో 3 రోజుల పాటు కూడా ఢిల్లీలో కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చింది. ఢిల్లీలో బీసీ బిల్లుకు సంబంధించిన 42% రిజర్వేషన్లకు సంబంధించిన దానిపైన కూడా రాష్ట్రపతిని కూడా కలవాలని చెప్పి కూడా కాంగ్రెస్ ఇప్పటివరకే భావిస్తుంది. కాబట్టి పోటాపోటీగా ఒక పక్క బీఆర్ఎస్ అయితే బీసీలకు సంబంధించి కూడా బీసీల తరఫున అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా వరకు కూడా
అన్ని రకాల కూడా బీసీలకు కూడా ఉపయోగపడ్డాము, అన్ని రకాల కూడా బీసీలకు కూడా ఆదుకున్నామని చెప్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 42% రిజర్వేషన్ల పైన కూడా ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకురావట్లేదు కాబట్టి బీఆర్ఎస్ తరఫున కూడా బీసీ నేతలందరూ కూడా ఆ ఢిల్లీకి పయనం అవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా పార్టీ ఆ ఫిరాయింపులకు సంబంధించిన మాత్రం పార్టీ ఫిరాయింపుల దానిపైన కూడా 3 నెలల్లో కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ సుప్రీంకోర్టు తెలిపింది కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా వివిధ రాష్ట్రాలని గమనిస్తే కూడా అక్కడ ఆ పార్టీ ఫిరాయింపుల దానిపైన కూడా అక్కడ కోర్టులు కూడా తీర్పులు ఇచ్చాయి. తీర్పుల దానిపైన కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్కు సంబంధించిన న్యాయవాదులు కూడా ఆ దానిపైన సలమాలోచనలు కూడా చేశారు. చేసిన తర్వాత మాత్రం ఆ సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు కాబట్టి సుప్రీంకోర్టు ఇవాళ తాజాగా కూడా ఆ 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఒక ఆ సూచనలు అయితే చేసింది. కానీ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకుంటారా లేదా దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీనిపైన ఇప్పటివరకు కేసీఆర్ కూడా ఆ కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరితో పాటు కూడా ఆ సమావేశమై ఇదే అంశాన్ని కూడా చర్చిస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేయబోతుంది అన్న దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. దీంతో పాటుగా లోకల్ బాడీ ఎన్నికలపైన కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. వివిధ నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోకల్ బాడీలో ఎట్టి పరిస్థితుల్లో ఎంపీటీసీలు జడ్పీటీసీలు కూడా అత్యధికంగా కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవాలి. ప్రభుత్వం పైన ఇప్పటివరకు ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఆ నేతలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా ఆ మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనలు కూడా వివిధ జిల్లాల్లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే కేటీఆర్ మాత్రం 2 ఉమ్మడి జిల్లాల్లో కూడా పర్యటించారు. అదేవిధంగా వచ్చే రోజుల్లో మాత్రం మిగతా జిల్లాల్లో కూడా పర్యటించే ఆలోచనలో ఉన్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. దీంతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించిన మాత్రం ప్రజల్లో ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను కూడా క్యాచ్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళాలి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా అందరినీ కూడా సన్నద్ధం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకునే విధంగా కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ పార్టీ అయితే భావిస్తుంది. దీంతో పాటుగా బనకచర్ల ఆ విషయంలో కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ అయితే నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆ సమాచారం అందుతుంది. వచ్చే రోజుల్లో మాత్రం బనకచర్ల పర్యటనకు బీఆర్ఎస్ నేతలు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఏపీకి సంబంధించిన మాత్రం ఏపీ ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకే సపోర్ట్ చేస్తుంది, మద్దతు కూడా ప్రకటిస్తుంది. ఆ బనకచర్ల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టాండర్డ్ కూడా ప్రకటించట్లేదు అనే దానిపై కూడా బీఆర్ఎస్ పదే విమర్శలు కూడా చేస్తుంది. కాబట్టి వచ్చే రోజుల్లో మాత్రం ఎలాంటి కార్యాచరణ ఆ బీఆర్ఎస్ ఉండబోతుంది. బీఆర్ఎస్ వచ్చే రోజుల్లో మాత్రం ఆ ప్రజలకు సంబంధించిన అంశాలపైన కూడా ఆ పోరాటానికి కూడా సిద్ధం అవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు నేతలకైతే ఆ పిలుపునిస్తున్నారు. కాబట్టి ఏ విధంగా పోరాటం చేయబోతుంది అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. నియోజకవర్గాల వారీగా అక్కడ ఉన్న ఆ సమస్యలపైన మాజీ తాజా ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడే సమావేశాలు నిర్వహించాలి. నిర్వహించిన తర్వాత మాత్రం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన మాత్రం సమస్య గిట్లా ఆ పరిష్కారం కాకపోతే మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున మాత్రం ఒక పోరాటానికి సిద్ధం అవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే నేతలకైతే ఆ ఇంటర్నల్గా ఒక సూచనలు అయితే చేస్తున్నారు. కాబట్టి ఇవాళ కేసీఆర్తో జరిగే ఆ సమావేశాల్లో మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. శీలా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.